ఈరోజు మనం గోల్కొండ ఇక్కడ బోనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక్కడ చాలా మంది శివశక్తులు పోతరాజులు చాలా మంది ఉన్నారు. అసలు ఇక్కడ విశిష్టత ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, మరి ఎలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక్కసారి కనుక్కుందాం రండి. నమస్తే అన్న. నమస్తే రచెల్లే. అందరు గుర్తుపట్టు ఉంటారు మిమ్మల్ని ఆల్రెడీ. అంతే కదా. మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా ఏ చేసినా కూడా చాలా నిండుగా ఉంటారు. దానికి కారణం ఏందన్న? భూతం రమేష్ అంటేనే నిండుగుంటాడు అంటేనే భూతం రమేష్ అని చెప్పుకోవచ్చు. ఇంతమంది పాటలు పాడుతున్నప్పుడు మీరు చాలా పాటలు వినుంటారు కదా, ఏదన్నా పాట పాడినప్పుడు ఇట్లా డివోషనల్ సాంగ్స్ ఎప్పుడైనా మీకు దేవుడు రావడం జరిగిందా? లేదు చెల్లి, లేదు. కానీ మనం జీవిస్తాం ఏదైనా సరే. నటించడం అంటారు కదా, ఆ కళ అందరికి రాదు, మనకు వచ్చినది మీకు మాత్రమే సాధ్యం. yes. ఎట్లా అనిపిస్తుంది అన్న బోనాలు? చాలా బోనాలకు నేను గత 5 సంవత్సరాల నుంచి వచ్చి ఇంటర్వ్యూలనే చేసుకుంటూ అట్లా వెళ్తుండడం జరిగింది. బట్ ఈసారి ఇంకా బాగుంటదని వెళ్తున్నా. ఎప్పుడో అనుకున్నాం ఇంటర్వ్యూ, బట్ సెట్ కాలే అన్నతో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మీరు పాటలు పాడతారు? 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాలు. దేవుడు ఎప్పుడైనా మీ మీదకి వచ్చిందా? వచ్చింది, అమ్మవారి తల్లి ఉంది. అవునా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది దైవానుగ్రహం ఉన్నందుకు? ఉన్నది, చాలా మంచిగా ఉన్నది. అవునా? ఒక పాట ఏదైనా వాడతారా మా ప్రేక్షకుల కోసం? తప్పకుండా. ఎల్లు 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 రావే ఎల్లమ్మ మంగన్న తల్లి రావే ఎల్లమ్మ బంగారి గుండ్లవరమో ఎల్లం వైరెల్లి నువ్వు రావే ఎల్లమ్మ ఎల్లో అమ్మా ఎల్లో ఎల్లమ్మ ఎల్లో తల్లి బాయిలుంచి బయటికెల్లో సత్యంగల్ల తల్లివే ఎల్లు జర కురిపించు వరహాల జల్లు తిగవర ఎమరనుక నైరెనుక ఏమేమి తిగవర ఎమరనుక నైరెనుక గోల్కొండ పట్టణంలో అమ్మరేనుక నైరెనుక సక్కాని బోనాల ఎమరనుక నైరెనుక. జిల్లా నుంచి మాది గ్రామ ఇమాంపేట. నా పేరు కుందమల్ల నాగలక్ష్మి. చాలా బాగా పాడారమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? సరస్వతి అమ్మ. సరస్వతి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? 35 years నుండి వస్తున్నా. 35 years నుంచి. 35 years నుండి వస్తున్నా. చిన్నగా ఉన్నప్పటి నుండి 7 ఏళ్ళు ఉన్నప్పటి నుండి వస్తున్నా. అంటే వంశ పారంపరంగా? లేదు, మాకు నియర్ బై ఉంటది అమ్మా. మేము ఇక్కడ సైడే సన్ సిటీలో ఉంటాము. చిన్నగా ఉన్నప్పుడు నడుచుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు పబ్లిక్ పెరిగినా కొద్దిగా ఇక వన్ల మీద వచ్చేస్తున్నాం ఇక. ఓకే. దేవుడు మీ ఒంటి మీదకి వచ్చినప్పుడు మీరు అంటే మీకు ఏమైనా గుర్తుంటుందా? మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? లేదమ్మా, గుర్తుకుండదు. అమ్మ వస్తుందని సిమ్టమ్స్ వచ్చినప్పుడే ఇక మేము అన్కాన్షియస్కి వెళ్ళిపోతాం. మాకేం గుర్తుకుండదు. ఇక ఆ తల్లి ఎట్లా తొలిపోతే అట్లా పోతాం, ఎట్లా వలకరిస్తే అట్లా వలకరిస్తాం. ఓకే. ఈ మధ్య సోషల్ మీడియాలో నడుస్తున్న కొన్ని చర్చలు మనం చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ శివాలు గుడాలు దేవుడు మా మీదకి వస్తుందని చెప్పడాలు, ఇవన్నీ విన్నప్పుడు మీరేమంటారు అసలు? నేను విన్నదైతే చాలా మంది మీరు ఏమన్నా అనుకోండి, మీ స్టూడియో వాళ్ళు కూడా చాలా తప్పుగా మాట్లాడిరు. కొత్తగా వచ్చిన వాళ్ళకు ఏడైనా వస్తుంది, తప్పు లేదు. స్టూడియోలో కూడా వస్తుంది. స్టూడియోలో కాదు కదా, ఏడ తల్లి పేరు విన్నా కానీ వస్తుంది. ఎందుకంటే గురుబలం లేక కంపల్సరీగా వస్తుంది. గురుబలం ఉండాలి. గురువు లేని విద్య గుడిగా అంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకు గురువు ఉండరు, ఎవ్వరు ఉండరు. కాబట్టి ఏడైనా వస్తుంది, పడిపోతారు కూడా. కొంతమంది ఫిట్స్ లో వచ్చినాయి అంటారు, కొంతమంది ఏమొచ్చిందో చక్కెర వచ్చి పడిపోతుంది అంటారు. కానీ అవి ఏం నాటకాలు కావు. అమ్మ ఆశీర్వాదం ఉంటేనే వస్తుంది. ఓకే. మరి కొంతమంది శివశక్తులు కూడా ముందుకు వచ్చి కావాలని చేసిరని కూడా చెప్పారు కదమ్మా. అదంతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా గ్రహించాలి. అమ్మ అంటది, ఎప్పుడు అంటది, అమ్మ ఎవరితోనూ డైరెక్ట్ మాట్లాడదు. డైరెక్ట్ మాట్లాడేయాలంటే వాళ్ళు ఉంటారు కదా, రంగం ఎక్కుతారు చూడు, వాళ్ళు మాట్లాడతారు. ఈ శివశక్తుల కానీ ఏం కానీ అమ్మ లోపలికి ఒంటి మీదకి వచ్చి అమ్మ వల్కరిస్తుంది. అమ్మ వల్కరించినప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, అమ్మకు మనకు ఆల్రెడీ స్వప్నంలో చెప్తుంది, కళలో చెప్తుంది, ఫలానా వ్యక్తికి ఇట్లా వస్తుంది, ఫలానా వాళ్ళకి ఇట్లా చేయాలని చెప్తుంది. కానీ వీళ్ళేంటంటే కళల రాదు, ఏడవడతా ఆడ రాదు అని అంటారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకు ఏడైనా వస్తుంది. అది స్టూడియోలోనే కానీ కానీ పోతా కూడా పండుకునే నిద్రలో కూడా వస్తుంది. నిద్రల మంచం మీద కూడా వస్తుంది. అది వస్తుంది, సత్యం. అది దేవుడు ఉన్నదంటే, దేవుడు ఉన్న వాళ్ళకు ఎవరైతే అంటారో నిజంగా దేవుడు ఉన్నాడు అని అనుకుంటారో వాళ్ళకి కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి బాగా నెగిటివ్ అయింది కదా, సౌందర్య. ఆల్రెడీ ఆమెకు కూడా నేను కామెంట్స్ పెట్టినా,
ఆమెకు అంత అల్సర్ అవుతుంది. ఆమె గురువు ఓవర్ అనేది బయట పడలేదు అసలు. ఆమె గురువే ఆమెకు దాచుకున్నది. అసలు నిజమైన గురువు అయితే నా శిష్యురాల్ని మీరు ఎందుకు అంటున్నారు, నేనే వచ్చి ముందు నేనే పండుగ చేసిన అని ఆమె చెప్పుకోవాలి. కానీ ఆమె గురువో లేకపోతే దొంగ గురువో తెలియదు కదా. అసలు గురువు కరెక్ట్ లేదు, ఆ అమ్మాయికి గురువు కరెక్ట్ లేదు. గురువు చెప్పాలి ఫస్ట్. విగ్రహం తీసినా కానీ ఏది చేసినా కానీ ఫస్ట్ గురువు చెప్పాలి. గురువు చెప్పంది ఏది జరగదు. మరి బండారి బొట్టు తీసేయడం ఇవన్నీ అది తప్పది. అది దేవుడు ఇచ్చిన దానికి ఎవ్వరు అట్లా తీసేది, అది తప్పు, చాలా తప్పది. దేవుడు ఇచ్చిన దానికి అసలు మనకు బొట్టు ముందు నుండే ఉంటుంది, పుట్టిన నుండే పెడతారు. మనకు బండారు అంటారా, ఇక దేవుడు వచ్చినప్పుడు శివశక్తులు అని బండారు పెడతారు. బండారు పెట్టినప్పుడు ఇప్పుడు ఆమె దేవుడు కాదన్నారు, బండారు బలగంలోకి వెళ్ళి తీసేసిన అన్నారు. ఇప్పుడు మళ్ళీ అల్చర్ అవుతుంది కదా, మీ బోనం ఎత్తుకొని వస్తుంది. పాట కూడా పాడిపించారు ఈసారి 2025లో కూడా పాట పాడిపించారు ఆమెతోని. ఆమె ఎక్కడైతే పోయిందో మళ్ళీ అక్కడికి వెళ్ళి వస్తుంది కదా. మళ్ళీ ఆమె దొంగ దేవుడు అన్నప్పుడు ఇంట్లో ఉండాలి కదా, మళ్ళీ బయటికి ఎందుకు వస్తుంది? చెప్పే పద్ధతి తప్పు చెప్పిరు, అది రాంగ్, అది చాలా రాంగ్. అది నిజమైన శివశక్తులు ఉన్నారు కొంతమంది ఏమో కావాలని నటిస్తుంటారని కూడా మాట్లాడతారు కదా, వాళ్ళని గుర్తుపట్టడం ఎట్లా? గుర్తుపట్టడం అంటే ఇక వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వాళ్ళు నిజంగా దేవుడు వచ్చి అట్లా మాట్లాడుతున్నారా, లేకపోతే దేవుళ్ళ మీద కొంతమంది ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఈర్షతోని ఉంటారు కదా, ఈర్షతోని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అట్లా వాళ్ళ పేర్లు చెప్పుకొని వస్తారనమాట. మళ్ళీ చెడగొట్టడానికి ఎంతసేపు ఇది ఒక దేవుడు రానికే ఎన్ని కష్టాలు పడిండొచ్చు. దేవుడు ఊకనే రాడు, ఒంటి మీద ఊకనే రాడు. వచ్చినా కానీ ఎన్ని శరాలు పడిండొచ్చు. మేము కనరాని రాజాలు పోయినాం, ఎక్కరాని గుట్టలు ఎక్కినాం, అడవిలలో పోయి చిన్న చిన్న పిల్లలని వేసుకొని వండుకున్నాం. మేము మాకు తెలియక అన్ని బాధలు పడ్డాము. అది బాధలు పడ్డోళ్ళకే తెలుస్తుంది, దేవుడు వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ దేవుడు ఉన్నాడు. అది కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికి వచ్చినా కానీ పాతగా ఉన్న వాళ్ళకి ఎందుకు రాదు ఏడంటాడంటే, గురువు లింగం కట్టినప్పుడు పటంలా చెప్తారనమాట, ఏడంటాడ రాకుండా ఒప్పందాలు ఉంటాయి. ఆడ ఏడ పడతాడ పలానా జాగలనే రావాలి, పలానా జాగలనే ఉండాలి, ఎంతవరకు ఉండాలని అది గురువు అంటారు. గురువు ఇస్తాడు, అది పటంలో ఇస్తాడు. ఇక ఈ పటం వేసుకొని వాళ్ళు కొత్తగా వస్తారు కదా, వాళ్ళు ఏడంటాడో సరైన దారి లేక సరైన తొవ్వ దొక్కక ఏడ పడతాడో ఊపుతుంటది అమ్మ. థ్యాంక్ యూ అమ్మ, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న. నమస్కారం. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇలా కొన్ని సంవత్సరాల నుంచి బోనం జరుగుతుంది మా ఇంటి తరపు నుంచి. మా ఇంట్లో అన్ని విధాలుగా అమ్మవారి శుద్ధి చేసుకొని అమ్మవారి గద్దెని పూజించుకున్న తర్వాత అమ్మవారికి కావాల్సిన బోనం నైవేద్యం ఒక పదార్థాలన్నీ వండుకొని అమ్మవారి బోనం ఇక్కడ వచ్చి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా కానీ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం చేసేంత వరకు మేము ఇంకెక్కడా బోనం చేయం. మొదటిగా చేసేది గోల్కొండ అమ్మవారి. దైవానుగ్రహం లేనిది మీరు ఇంత బోనం ఎత్తినా కూడా నెత్తిన ఆదో కొంతమందికి. చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు అన్న మాటకి దైవానుగ్రహం ఏంటో. ఎంత గాలి వేచింది ఇప్పుడు మీరు అడిగిన వెంటనే. ఇంత గాలికి కూడా నెత్తి మీద బోనం అలాగే ఆగుతుంది అంటే అది ఎవరి అనుగ్రహం? మేము కూడా మీలాగే మనుషులం. మాలో అమ్మవారు ఆవహించి ఆ అమ్మవారి ఇలా నిలబెట్టుకుంటూ ఉంటుంది బోనాన్ని. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు లక్ష్మి అమ్మ. మీ పేరు? దేవేందర్ యాదవ్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడ? నేను 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమ్మవారి ఎల్లమ్మ దుర్గమాత వస్తుంది. మీకు 5 సంవత్సరాల నుంచి? నేను 5 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి. అంటే అప్పటి నుంచే దైవానుగ్రహం? అప్పటి నుంచి అమ్మవారికి నేను మొక్కుబడులు చేస్తుంటాను. నాతో పాటు నా శిష్యులు, మా భక్తులు, మక్కుల బాంధవులు అందరు వస్తారు. ఓకే, ఇప్పుడు గోల్కొండలో ఈ రోజు బోనాలు జరుగుతున్నాయి కదా, దీని ప్రత్యేకత ఏంటి అసలు? అమ్మవారికి పిలిచిన వాళ్ళకి కోరిక నెరవేరుస్తుంది, తలచిన వరకు తల కింద ఉంటుంది. అమ్మ సత్యంగల తల్లి. ఓకే, ఇప్పుడు మీరు మెడల్ ఇవన్నీ వేసుకున్నారు కదా, ఇవన్నీ ఎందుకు వేసుకుంటారు? అమ్మవారికి ఉన్నాయి కాబట్టి మేము అమ్మవారు ఎట్లా అలంకరణ అవుతుందో మేము అట్లా అవుతాం. అట్లా అలంకరణ అట్లా ఇట్లా అయినప్పుడు అమ్మవారు మీదికి వచ్చినప్పుడు
మనకి ఏం చేస్తున్నామో కూడా గుర్తుండదండి. ఏది తెలియదు. అట్లా ఎన్ని నిమిషాలు ఉంటుంది ఒంటి మీద? అమ్మవారు ఒక 15-20 నిమిషాలు ఉంటుంది. అమ్మవారు వచ్చి ఆ వాగ్దానం ఇచ్చేసి పోతుంది. అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? అమ్మవారు అమ్మవారి ఘటము ఘటం అమ్మవారు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. అమ్మవారు ఫస్ట్ పైకి తీసుకుపోయి మళ్ళీ ఇంటింటి వాడ గుడి గిడికి తిరుగుతాం. అమ్మవారు తిరిగినప్పుడు అది కాళ్ళకి నీళ్లు పోస్తారు, ముక్కు. సాకలు పెడతారు, పొడి బియ్యాలు పోస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.